దొరికిపోయింది, కిందడిపోయినట్టుంది. ఇలా చేస్తే దీన్ని ఏదైనా కట్టితే చక్కగా పెయింట్ వేసుకుని ఫ్లవర్ వాజ్ పెట్టుకోవచ్చు. అందంగాను డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఏదండి పిల్లాడు విక్ చేసినట్టున్నాడు. ఈడు అసలు ఈ పండుగడు అసలు ఏది సగంగా ఉంచట్లేదు కదా అత్తయ్య గారు. ఇది కొడుకు చేసిన నిర్వాహకం పెరగొట్టేశాడా? ఫోన్లే ఇవ్వండి, ఏమనుకో వాడిని ఏమన్నా మిమ్మల్ని ఏమి ఏ అలా ఉన్నావే మొహం ఆడుచుకుని ఉన్నావే. ఇవాళ తెలుగు భాష దినోత్సవం కదా. అవును, అయిపోయింది. వెళ్ళొచ్చావా? వెళ్తా అన్నావు కదా మాస్టర్ ఇంటికి. తెలుగు మాస్టర్ వాళ్ళు ఉన్నారుగా మన ఇచ్చివరా. ఒకే పళ్ళు ఇచ్చాను, ఇచ్చేసి వచ్చావా? ఇచ్చానండి. ఏమన్నారు? సంతోషించారా? సంతోషించారు. ఏ అలా ఉన్నావే మే నీరసం మొహం వేసుకుని ఏడుమొహం ఇడుపుకాళ్ళను. ఏడుమొహం ఇడుపుకాళ్ళు అంటారు ఏంటి అదే. నేను ఇందాకను వెళ్ళాను. నేను వాళ్ళ మనవరాలు ఉంది కదా, తెలుగు మాస్టర్ వాళ్ళ మనవరాలు. ఆయన వ్యాకరణం అవి చెప్తున్నారు తెలుగువి. మీరు నాకు పద్యాలు నేర్పుతున్నారా? అలాగే ఆయన కూడా నేర్పుతున్నారు. నువ్వు విన్నావా? విన్నాను. నాకు నేర్చుకోవాలనిపించింది అత్తయ్య గారు. నేర్పుతాను. అదే కానీ తర్వాత కాసేపు అయిన తర్వాత ఆయన అన్నారు, వాళ్ళ మనవరాలను చూసి వసే నువ్వు కరెక్ట్గా చదవలేదనుకో, నీకు పేకావారు పెద్ద అబ్బాయితో కానీ చింతావారు చిన్న అబ్బాయితో కానీ పెళ్లి చేసేస్తాను నీకు అని అంటున్నారు. అయినా 5th క్లాస్ చదివే అమ్మాయికి పెళ్లి గురించి ఎందుకు చెప్పండి ఇప్పుడు. ఆ మాటకి నాకు కోపం వచ్చి ఇంటికి వచ్చేసానండి. అయ్యో, సగంలో వచ్చేసావా? అది పెళ్లి నిజంగా పెళ్లి అనుకుంటున్నావా నువ్వు? మరి పేకావారు పెద్ద అబ్బాయి చింతావారు చిన్న అబ్బాయి అంటూ 2 పెళ్లి సంబంధాలు చూసి ఎవరన్నా పెట్టుకుంటారా? పెళ్లి కాదే, మాకు చిన్నప్పుడు మేము సరిగ్గా లేకపోతే పేకావారు పెద్ద అబ్బాయి నుంచి పెళ్లి చేస్తామని. మరి అంటే ఏంటి? పేక చెట్టు కొమ్మ, పేక చెట్టుది కర్ర విరుస్తారు. చింతవారి చిన్న అబ్బాయి అంటే చింత చెట్టు కొమ్మ విరుస్తారు. విరిచి అది గట్టిగా తగులుతుంది కదా చింత కొమ్మ. దాంతో అదవా ఒకటి వేస్తాను నిన్ననే పిల్లని తిడుతుంది అనమాట. పేకవారి పెద్ద అబ్బాయి అయినా చింతవారి చిన్న అబ్బాయి అంటే పెళ్లి చేసేయడం కాదు, 5వ తరగతి పిల్లకి పెళ్లి చేస్తారా ఇప్పుడు జైల్లో వేస్తారు. వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందో. 5వ తరగతి అమ్మాయికి పేకావారి పెద్ద అబ్బాయితో కానీ చింతవారి చిన్న అబ్బాయితో కానీ పెళ్లి చేసేస్తానని అంటే చెయ్యరు, కొట్టడం అది. ఓహో, మళ్ళీ చూడు, నేను బడితి పూజ అన్నాను చూసావా? అదేదో కొత్త పూజ అత్తయ్య గారు అన్నావు అలాగమాట. కర్రతో బడితి పూజ అంటేను. పేకవారి పెద్ద అబ్బాయి చింతవారి చిన్న అబ్బాయి అంటే కొమ్మలు ఆ చెట్టు కొమ్మతో కొడతాను అదవాని గట్టిగా తగులుతుందని. పేకవారి పెద్ద అబ్బాయితో ఎంత సాపుగా అవుతుంది నడుము. చింతవారి చిన్న అబ్బాయి అనుకో మంచి తట్టు పడిపోతుంది చింత రబ్బతో. ఇంకోటి కూడా అన్నారు అత్తయ్య గారు, వీపు విమానం మోత మోగిపోతుంది నీకు అన్నారు. విమానం మోతే ఏకంగాను భయ్యాలకు అలా కొట్టరమ్మా.